హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను చేయబోయే వ్యాపారాన్ని నేను ఇప్పుడు యూట్యూబ్లో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అది నేను ఎలా చేస్తున్నానో, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నానో, మీరు కూరగాయలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో, మంచివేవో ఎంచుకోవాల్సినవి ఏవో నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. నా ఈ లాంగ్ వీడియోలో నేను ఈరోజు మా షాపులో ఉన్న తాజా కూరగాయలను మీకు చూపించబోతున్నాను. మేము ప్రతిరోజు తెల్లవారుజామునే మార్కెట్కి వెళ్ళి మంచి నాణ్యత ఉన్న కూరగాయలను ఎంపిక చేసి తీసుకొస్తాం. అలాగే మా ఊరి చుట్టుపక్కల రైతులు పండించిన తాజా కూరగాయలను కూడా నేరుగా పొలాల నుంచి కూడా తీసుకుంటాం. అందుకే మా దగ్గర మీకు ఎప్పుడు తాజా నాణ్యమైన కూరగాయలు అందుబాటులో ఉంటాయి. రైతుల దగ్గర మేము తీసుకునేటప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడే విధానం కూడా మంచిగా ఉండేలా చూసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి పండించుకుంటారు ఫ్రెండ్స్. వాటికి రేట్ లేకపోతే కూడా చాలా ఇబ్బంది పడతారు. అలాగే మార్కెట్లో ఒకవేళ రేటు తక్కువ నేను వాళ్ళకు ఒక ₹5 ఎక్స్ట్రానే ఇచ్చి నేను ఆ సరుకు కొనుక్కుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ కూరగాయలు చాలా బాగుంటాయి. నేను ఎదుటి వాళ్ళకి అమ్మేటప్పుడు కూడా నేను నమ్మకంగా అమ్మగలుగుతాను అనమాట. అందుకని నేను డబ్బుల దగ్గర మార్కెట్ రేట్ గురించి కూడా ఆలోచించను అనమాట. అలా తీసుకుంటా ఉంటాను. మేము ప్రతిరోజు ఇదే పనిలో ఉంటాం. ఉదయం మార్కెట్కి వెళ్ళడం, రైతులతో మాట్లాడటం, మంచి సరుకు ఎంచుకోవటం, షాప్ కు తీసుకురావటం, వాటిని శుభ్రంగా అమర్చటం, కస్టమర్లకు సరసమైన ధరలకు అందించడం, ఇదే మా రోజు మొత్తం ప్రయాణం. మా దగ్గర చాలా మంది హోల్సేల్ రేట్లకే కూరగాయలు తీసుకువెళ్తుంటారు. మంచి నాణ్యతను సరసమైన ధరలు ఇవ్వడమే మా ప్రయత్నం. ఈ కూరగాయల వ్యాపారంలో మా కుటుంబానికి దాదాపు 15 సంవత్సరాల అనుభవం ఉందన్నమాట. 15 సంవత్సరాల నుంచి కూడా నేను ఎన్నో ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నాను ఫ్రెండ్స్. ఎంతో మంది నా షాపు పక్కన కూడా పెట్టినప్పుడు కూడా నేను నిలబడటానికి కూడా నేను చేసే వ్యాపారం ఏంటంటే నాణ్యత గలవి, నమ్మకమైన వ్యాపారం నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. అక్కడ ఎవరి దగ్గర నుంచి నేను ఎక్కువగా తీసుకోవాలని గాని, అలా నేను షాప్ పెట్టిన దగ్గర నుంచి కూడా అలా ఆలోచించలేదు. అందుకని ఈ ప్రయాణంలో మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఏ కూరగాయ ఎప్పుడు బాగా దొరుకుతుంది, ఎలా ఎంచుకోవాలి, తాజాదనాన్ని ఎలా గుర్తించాలి, ఏ సీజన్ లో ఏ కూరగాయ మంచిగా ఉంటుందో వంటి ఎన్నో విషయాలు అనుభవంతో తెలుసుకున్నాను ఫ్రెండ్స్. ఆ అనుభవాన్ని మీతో పంచుకోవాలని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. నాకు ఎప్పటి నుంచి యూట్యూబ్ చేయాలని కోరిక, కానీ నేను జనానికి ఏం చెప్పాలి, నేను ఏదైనా చేశానంటే మంచి ఉద్దేశంతో ఎదుటి వాళ్ళకు ఉపయోగపడే వీడియోలు చేయాలని నా ఆశ అనమాట. అందుకని 2 సంవత్సరాల నుంచి కూడా ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను చేసే వ్యాపారాన్ని నేను తెలుసుకున్న కొన్ని విషయాల్ని, అంటే చాలా మంది తెలుసుంటే కానీ నాకులాగా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. అవి నేను వాళ్ళతో పంచుకోవడానికి నేను ఈ వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇవాళ నుంచి మామూలుగా వీడియోలు ప్రతిరోజు పెడుతూనే ఉంటాను. నేను ఏ కూరగాయ ఎలా తీసుకోవాలి, ఆ కూరగాయల వల్ల ఉపయోగాలు, దాని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా మీకు చెప్తూ ఉంటాను నా ఫర్దర్ వీడియోస్ లో. ఇలాంటి వీడియోలు కానీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీ ప్రేమ, మీ ఆదరణ మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ అనుభవాన్ని కూడా మీతో పంచుకోవాలని ఉద్దేశంతోనే ఈ వీడియోలు చేస్తున్నాను. ఈ వీడియోలో ప్రతి కూరగాయ గురించి చిన్న సమాచారం, దాని ఉపయోగాలు, పోషక విలువలు నాకు తెలిసినంత వాటికి మీతో పంచుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. ఒక్కసారి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి. ఇలా చెప్తున్నారేంటి, మాకు ఇది తెలియట్లేదని మీరు అడిగితే నేను చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను ఫ్రెండ్స్. ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. నా ఛానల్ మాత్రం మీరు చూస్తూ అలా వదిలేసి వెళ్ళిపోవద్దు. మీరు చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు మా షాప్ లో ఉన్న తాజా కూరగాయలను ఒక్కొక్కటిగా చూద్దాం రండి ఫ్రెండ్స్. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మీరు మీ ఫ్రెండ్స్ తో కూడా పంచుకోండి. వాళ్ళకు కూడా చెప్పండి. ప్రతిదీ ఒక వీడియోలో మీతో పంచుకుంటూ ఉంటాను. ఇలాగ నా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.